వైసీపీలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో జగన్కి బాగా తెలుసు. తాజాగా ఆయన చేసిన నియామకాలపైన సెటైర్లు కూడా పడుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీని 11 స్థానాలకు చేర్చిన ఘనమైన చరిత్ర కలిగిన నాటి సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి మళ్లీ కీలక పదవి అప్పగించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఒకవైపు పార్టీ క్యాడర్ నిప్పులు చెరుగుతున్నా జగన్ మాత్రం తన క్వార్టరీకే మగ్గు చూపారు. పిఎస్సి కన్వీనర్గా సజ్జల రామకృష్ణారెడ్డికి బాధ్యతలు ఇవ్వడం అంటే 2029లోనూ వైసీపీని ప్రతిపక్ష హోదాకు దూరం చేయడమే అంటున్నారు. సజ్జల నియామకం సంగతి కాసేపు పక్కన పెడితే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నియమించడం పైన విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. అసలు క్రమశిక్షణ అంటే ఏంటో తెలియని తోపుదుర్తికి ఆ పదవి ఇవ్వడం జగన్ ఆలోచనలకు అద్దం పడుతుందని సెటైర్లు కూడా పడుతున్నాయి. అసలు క్రమశిక్షణ అంటే ఏంటో తెలియని వ్యక్తిని ఈ పదవికి నియమించడం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం అంటున్నారు. జగన్ హయాంలో విపక్ష నేతల్ని నోటుకొచ్చినట్టు తిట్టి అడ్డొచ్చిన వాళ్ళపైన అడ్డంగా పడిపోయే నేతలకు పదవులు ఇచ్చారు. ఇంకా బాగా తిట్టే వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అందుకు అంబటి, రోజా, కొడాలి నాని, పేరు నానిలే పెద్ద ఉదాహరణలు. ఆ తర్వాత వాళ్ళంతా ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్, దువ్వాడ శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావులకు కీలక పదవులు కట్టపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే గోరంట్ల మాధవ్ గతంలో న్యూడ్ కాల్స్తో రచ్చ చేశారు. తర్వాత దువ్వాడ శ్రీనివాస్ అయితే భార్యను వదిలి తన గర్ల్ ఫ్రెండ్తో చట్టా పట్టాలేసుకుని తిరుగుతూ ఆదర్శ దంపతులుగా ఉగాది పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇక కారుమూరి నాగేశ్వరరావు అయితే కోస్తాలో పుట్టిన ఫక్తు ఫ్యాక్షనిస్టులుగా టీడీపీ నేతల్ని నరికేస్తానన్నాడు. జగన్కి ఇలాంటి వ్యక్తులే కావాలి. వీళ్ళకి రాబోయే రోజుల్లో పదవుల్లో పెద్దపీట వేయడం గ్యారంటీ కాదంటారా? చెప్పండి.